ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు దుతర్తే అరెస్ట్ అయ్యారు. విషయం ఏంటంటే హాంకాంగ్ నుంచి వచ్చిన ఆయన్ని మనీలాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చంపేయాలంటూ దుతర్తే ఇచ్చిన పిలుపుతో వేలాది మంది దారుణ హత్యకు గురవడం తీవ్రవాదాస్పదమైంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయన మీద విచారణ చర్యలు చేపట్టింది. అయితే ఆ విచారణ తప్పించుకునేందుకు ఐసీసీ నుంచి వైదొలుగుతున్న అధ్యక్షుడిగా ఉన్న దుతర్తే ప్రకటించారు. 2022 ఎన్నికల్లో ఫెర్డినాండ్ మార్కోస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పరిణామంలో దుతర్తే మీద వచ్చిన ఆరోపణ మీద విచారణ తిరిగి ప్రారంభించనున్నట్టు 2023 జూలైలో ఐసీసీ ప్రకటించింది. జనహననానికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణ మీద దుతర్తేకి వారెంట్లు జారీ చేసి ఈ వారెంట్లకు స్పందనగానే దుతర్తేను పోలీసులు అదుపులో తీసుకున్నారని అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు. దుతర్తే మీద విచారణకు ఐసీసీకి సహకరిస్తామని అధ్యక్షుడు మార్కోస్ ప్రకటించారు. సిగ్గు శరము నీతి నియమం లేని దద్దమ్మలు దరిద్రులు అంటే ఐక్యరాజ్యసమితి అనుబంధ ఐసీసీ అనాలేమో, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఏంటయ్యా ఆయన చెప్పింది? డ్రగ్స్ అక్రమ రవాణాలు చేసే దరిద్రుల్ని చంపేయమంటే చంపకుండా పూజ చేసి ఇంట్లో పెట్టుకుంటారా? ఇలాంటి దరిద్రపు చిన్న దేశం కాబట్టి ఆ దేశంలో ఉన్న ఘర్షణలను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయడానికి ఇట్లాంటిది వాడుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అదే రష్యా అధ్యక్షుడిని చేయమనండి, ఆయన మీద ఇచ్చారు కదా వారెంట్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని చేయమనండి, ఆయన మీద ఇచ్చారు కదా వారెంట్. తాట తీసి వదిలిపెడతారు.